హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈ సమ్మర్లో ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి మీకోసం చల్లని బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. మీరు కూడా ఈ వీడియోలో చూసి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో 2 కప్పుల చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి గరిటెతో కలుపుకుంటూ చక్కెరను కరిగించుకోవాలి. ఇప్పుడు కరిగిన చక్కెరలో 1 స్పూన్ బటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత జీడిపప్పు, బాదం వేసి ఈ మిశ్రమాన్ని కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమం రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని అందులో పోయాలి. దీన్ని 2 సార్లు ఇలా ట్యాప్ చేసి ఫ్యాన్ గాలికి చల్లారబెట్టాలి. ఈ మిశ్రమం ఇలా గట్టిపడింది. ఇప్పుడు చాక్ తో సైడ్ నుంచి కట్ చేసి వేరే ప్లేట్ లోకి తిప్పి ఇలా తీస్తే పర్ఫెక్ట్ గా వచ్చింది మన బటర్ స్కాచ్ మిశ్రమం. ఇప్పుడు ఇలా మన బటర్ స్కాచ్ ని కవర్ లో పెట్టి చిన్న క్రిస్టల్ ముక్కలుగా చేసుకోవాలి. ఇలా మన బటర్ స్కాచ్ ని చిన్న ముక్కలుగా క్రష్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్ లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఈ పాలను పొంగు వచ్చేదాకా మరిగించుకోవాలి. తర్వాత 1 కప్పు చక్కెర వేసి గరిటెతో కలుపుకుంటూ చక్కెరను కరిగించుకోవాలి. చక్కెర కరిగేలోగా 1 కప్పులో కొంచెం కార్న్ ఫ్లోర్ ను తీసుకొని కొన్ని పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపి కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని పాలల్లో పోసి బాగా కలపాలి. అలాగే 1 కప్పులో కొంచెం కస్టర్డ్ పౌడర్ ను తీసుకొని కొన్ని పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీన్ని కూడా పాలల్లో పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమం దగ్గర పడేదాకా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమం ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని కాసేపు చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బాక్స్ ని తీసుకొని దాంట్లో మనం చల్లారబెట్టిన మిశ్రమాన్ని పోసుకోవాలి. ఇప్పుడు దీనికి నేను చూపించిన విధంగా పైన కవర్ ను చుట్టి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ ని 2 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్ లో ఫ్రీజ్ చేసుకోవాలి. 2 గంటల తర్వాత మన మిశ్రమం జెల్లీగా రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని స్పూన్ తో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బటర్ స్కాచ్ పీసెస్ ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో పాల మీద మీగడ గాని ఫ్రెష్ క్రీమ్ గాని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం రెడీ అయింది. తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్ ను తీసుకొని బటర్ స్కాచ్ పీసెస్ వేసి మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని సగం దాకా పోయాలి. మళ్ళీ కొన్ని బటర్ స్కాచ్ పీసెస్ వేసి గ్రైండ్ చేసుకున్న మిశ్రమం మొత్తం పోయాలి. ఇప్పుడు పైన కూడా కొన్ని బటర్ స్కాచ్ పీసెస్ వేసుకోవాలి. తర్వాత ఆ బాక్స్ కి పైన ప్లాస్టిక్ కవర్ ను చుట్టి క్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ ని 8 నుండి 12 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్ లో ఫ్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు మన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ అయిందండి. ఈ విధంగా మీరు కూడా ఇంట్లోనే చల్లని ఐస్ క్రీమ్ రెడీ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంతేనండి ఈ రోజుకి ఈ వీడియో. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.